కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత మావోయిస్టులకు భారీగా నష్టం జరుగుతోంది. తాజాగా మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందారు. ఆయన స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. ఆయనపై 50 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సుధాకర్ అలియాస్ సింహాచలం బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సింహాచలం అలియాస్ సుధాకర్ మృతి చెందారు. బీజాపూర్ జాతీయ పార్కు వద్ద ఈ ఎన్కౌంటర్ జరిగింది. 2004లో వైఎస్ ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టుల కేడర్ ఉన్నట్లు నిఘా సమాచారం మేరకు సైనిక దళాలు ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులు ఉమ్మడి దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టు కీలక నేత హిడ్మా లక్ష్యంగా కేంద్ర బలగాలు బీజాపూర్ అడవులను జల్లెడపడుతున్నాయి. బలగాల సెర్చ్ ఆపరేషన్లో సుధాకర్ చిక్కినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. సుధాకర్పై 50 లక్షల రివార్డు ఉంది. సుధాకర్ పూర్తి పేరు తెంటు లక్ష్మీ నరసింహాచలం. 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో సింహాచలం ఉన్నారు. సుధాకర్ మారు పేర్లు సింహాచలం గౌతమ్. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముమ్మరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో భద్రతా దళాలు ప్రతి ఇంచు జల్లెడ పడుతున్నాయి. ఇటీవల కర్రిగుట్టలు, నారాయణపూర్ మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావుతో సహా పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే అతిపెద్ద సంచలనంగా మారింది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఆర్థిక సాయం చేస్తామని, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇస్తోంది. ఇక ఇప్పటికే పౌర హక్కుల సంఘాలు, పలువురు మేధావులతో పాటు మావోయిస్టు అగ్రనేతలు ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కోరుతున్నారు. శాంతి చర్చలు జరపాలని కోరుతున్నా కేంద్రం నుంచి మాత్రం ఇంతవరకు స్పందన లేకుండా పోయింది.